ఒకసారి దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరో 10-12 రోజుల్లో ఎన్నికల రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా దర్శి నియోజకవర్గంలో బుచ్చేపల్లి గెలుస్తాడా లేకపోతే గొట్టిపాటి లక్ష్మి గెలుస్తుందా అని కూడా ఒకరి మీద ఒకరు దాదాపుగా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పందాలు కాసుకునే పరిస్థితికి అయితే దర్శి నియోజకవర్గంలో పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. వైసీపీ క్యాడర్ అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అదే స్ట్రాటజీ తోటి కూడా బూచేపల్లి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ బూచేపల్లి సీటు తెచ్చుకోవటంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా 1-2 నెలల ముందే టికెట్ అనౌన్స్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాల్లో స్పీడ్గా దాదాపుగా మేనిఫెస్టో కానీ ప్రచార కార్యక్రమాలు కానీ చేసుకుంటూ ఉన్నాడని కూడా వైసీపీ క్యాడర్ అయితే ఆశలు పెట్టుకొని ఉంది. అయితే లేటుగా అయినా కూడా లేటెస్ట్గా సీటు తీసుకొచ్చుకొని కూడా ప్రజలందరితో మమేకం అవుతూ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులందరినీ కూడా గొట్టిపాటి లక్ష్మి ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని అందరూ కూడా దర్శి నియోజకవర్గంలో దింపి వారి మద్దతుతో ఎన్నికల ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ పోలింగు జరిగిన నేపథ్యంలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఆది నుంచి కూడా బూచేపల్లి కుటుంబానికి దర్శిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి బూచేపల్లి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలుచున్నాడు. అయితే స్వల్ప మెజార్టీతోటే సిద్ధారాఘవరావు మీద 2014 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా దర్శి నుంచి కూడా మద్దిశెట్టి వేణుగోపాల్కి అన్ని తానే నడిపి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంత మెజార్టీ అంటే దాదాపుగా 40,000 వరకు మెజార్టీ తీసుకురావడంలో బూచేపల్లి ఎంతో కృషి చేశాడు. తాను 2024 ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగాడు కాబట్టి తనకి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుసు కాబట్టి దర్శి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కేవలం 13-1400 అంటే బిలో 1500 మెజార్టీతోటే ఆయన ఓడిపోవడం జరిగింది. కాబట్టి దర్శి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ విషయంలో బూచేపల్లి ఒక ప్రత్యేకమైనటువంటి సరళితో ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళి ఆయన సంక్షేమ కార్యక్రమాలు అయితే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. కాబట్టి బూచేపల్లి గెలుస్తారని చెప్పి కూడా వైసీపీ కార్యకర్తలు అయితే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా గొట్టిపాటి లక్ష్మి కూడా తానేమి తగ్గేది లేదు, దాదాపుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని టచ్ చేశాను. ఉమ్మడి కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీల మద్దతు నాకే ఉంది. దర్శి నియోజకవర్గంలో ఎక్కువగా కూడా నాయుడు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కురిచేడు మండలం తదితర మండలాల్లో కూడా నాయుడు కమ్యూనిటీ మొత్తాన్ని ఒక చోట చేర్చి తాను వారందరితోటి కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని చంద్రబాబు సీఎం అయితే కలిగేటువంటి లాభాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మేనిఫెస్టోను డోర్ టు డోర్ తీసుకెళ్లి తాను ప్రచారంలో కూడా సక్సెస్ అయ్యానని చెప్పి గొట్టిపాటి ఫ్యామిలీ కూడా ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. వీరిరువురు కూడా ఎవరు అంటే దర్శి నియోజకవర్గంలో దాదాపుగా 91% పోలింగ్ నమోదు కావడంతో వీరిద్దరికి కూడా గెలిచే అవకాశాలు కూడా చాలా నెక్ టు నెక్ ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎవరికి విజయం వచ్చినా కూడా తక్కువ మెజార్టీతో వస్తుంది కాబట్టి దర్శి నియోజకవర్గం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా దర్శి నియోజకవర్గం వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూడా దర్శి నియోజకవర్గంలో 91% పోలింగ్ నమోదు కావడంతో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కొంతమంది, బూచేపల్లికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని అధికార పార్టీ కూడా వాళ్ళు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి నెలకొంది. మరో 12 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఎవరు మెజార్టీతో గెలుస్తారన్నది కూడా మనకి క్లుప్తంగా తెలిసే పరిస్థితి అయితే చూడొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.